చేసుకోవాలి. మన న్యాయమూర్తి రాజ్యాంగం ఏం రాస్తున్నారు? రాజ్యాంగ స్ఫూర్తి అయినా కొంత అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఇన్కార్పొరేట్ ది కాన్స్టిట్యూషన్. పౌరుడికి బాధ్యతలు ఉండాలి. మన హక్కులు ఎందుకు హక్కులు? అందరూ ఎవరి చేయండి అంటాడు. మీరు చేయవలసిన పని మీరు చేయండి, మీరు దాని ఫలితంతో నాకు వదిలేండి. కర్మణ్యే వాధికరిస్తూ దానికి వచ్చే ఫలం నాకు వదిలేయండి. సరే సరే ప్లీజ్ కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి పెడితే ఆయన చేస్తున్నాడు. ఎజెండా ప్రకారంగా కూడా క్లుప్తంగా వివరిస్తూ ఆయన కూడా మరి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన కూడా వైల్ గివింగ్ కీనోట్ తెలీదు మొత్తం సిచ్యువేషన్. కీనోట్ అంటే ఏంటంటే జనరల్గా ఈరోజు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కాన్స్టిట్యూషన్ని ఏమంటారు, స్వతంత్రం వచ్చింది, దేశంలో ఉద్యోగాలు కల్పించగల. Having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity. The preamble, when it was incorporated after writing the constitution, after 1975 law, 2 words have been added that you not read. గారు ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచించాలి. మరియు శ్రీనివాస్ గారు ఐఏఎస్ గారు పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాము. ఇప్పుడే కదా భోజనం చేసినాం, ఇంకొంచెం గట్టి కొడితే కూడా బాగుంటుంది. మీరు మన పిల్లలకి ఎట్లయితే సర్టిఫికెట్లు వస్తే సంతోషపడతాం. పట్టుకో అందరి నుంచి ఎస్ ప్లీజ్ చూడే నాన్న పట్టుకోండి. దర్వాజా రెసిడెంట్స్, బంజారా దర్వాజా హైదరాబాద్ రెసిడెంట్ అశోక్ గారు వారి యొక్క యూనిటీ కళని ముందు ప్రదర్శిస్తారు. నేను చప్పట్లకి థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి తమ్ముళ్ళు. ఈ రోజు చూస్తా ఉంటే జగన్ ఏమన్నాడు ఉన్నారు కదా, 3 రాజధానులట. బంజారా దర్వాజా దగ్గర వాళ్ళ ఇల్లు స్టాచ్యూ కూడా ఈజ్ నాట్ ఓన్లీ అవర్ మెంబర్. ఆయనకు ఒక చిన్న all information goes Industrial Finance Corporation of India. I was in Annadi Alle. బాబాసాహెబ్కి మనము ఆయనకు స్లోగన్స్ ఇచ్చాము, ఆయన విగ్రహాలు పెట్టాము. ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా పెద్ద విగ్రహం పెట్టారు, ఆంధ్ర ప్రాంతంలో పెద్ద విగ్రహం పెట్టారు. బాబాసాహెబ్ అసలు విగ్రహాలు వద్దో బాబు అన్నాడు. ఆయన విగ్రహం అవసరమని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే విగ్రహం ఒక స్ఫూర్తినిస్తుంది, విగ్రహం ఒక మానవ సంబంధాన్ని గుర్తు చేస్తుంది, విగ్రహం ఒక ఫిలాసఫీని గుర్తు చేస్తుంది. కనుక విగ్రహం అవుతున్న ఆ చూపులు వేరేదైతుందో మేము ఆయన సెంటర్ ఆఫ్ ఢిల్లీ తీసుకొచ్చాడు, సెంటర్ ఆఫ్ ది సిటీకి వచ్చాడు, ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాడు. స్పేస్ లేదు కదా మనకు, మెయిన్ ఆ స్పేస్ ఆయన మనకు చూపించాడు. మాకు స్పేస్ ఉంది, ఆయన విగ్రహానికి స్పేస్ ఇచ్చారో ఆ స్పేసు
మనకు నిత్య జీవితంలో కూడా వచ్చేదాకా అది స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది. కనుక బాబాసాహెబ్ అవునన్నా కాదన్నా వద్దన్నా మనం విగ్రహాలు పెట్టుకుంటూనే ఉన్నాం. విగ్రహాలు పెట్టుకోవడం అంటే విగ్రహం వెనుక ఉండే ఫిలాసఫీ, విగ్రహం ఏ విలువలకు నిలబడ్డది, విగ్రహం ఏ ప్రాపంచిక దృక్పథాన్ని మనకిచ్చింది అనేటువంటిది ఏదైతుందో అది ప్రధానంగా బాబాసాహెబ్ యొక్క జీవిత సారాన్ని మనకు నిరంతరంగా గుర్తు చేస్తుంటుంది. కానీ ఇవాళ భూములు ఏమయ్యాయి, భూములు ఎవరు అక్యుపై చేస్తున్నారు, హైదరాబాద్ నుండి భూములు ఎవరివి అంటే మనకు ఎక్కడ ఖాళీ ఉంటే, ఎక్కడ గుట్టలు ఉంటే అక్కడ పోయి అక్యుపై చేస్తున్నారు, రేకులు కడుతున్నారు, బిల్డింగ్ కడుతున్నారు. 55 ఫ్లోర్స్ కడుతున్నారు ఇప్పుడు హైదరాబాద్, 55 ఫ్లోర్స్. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ట్రాఫిక్, కార్ల ఇది అసలు దాని పార్కింగ్ అంటే ఏమీ ఆలోచన లేదు. కట్టుకోవడమే కట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. కట్టండి సరే రావడానికి సంపద. కానీ మన పేదవాళ్ళు గుడిసెలో ఉండేవాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి? రాజ్యాంగంలో ఏం రాస్తుంది? సమానత్వ భావం రాస్తుంది. సంపద అందరికి అందుబాటులో రావాలని ఉంది. ఉత్పత్తి శక్తులు కొందరి చేతిలో కేంద్రీకృతం కావద్దని రాస్తున్నది. అన్ని రకాల అసమానత తగ్గాలని ఉంది. మరి ఆ రాజ్యాంగానికి ఇవాళ జరుగుతున్న అభివృద్ధికి ఏమీ సంబంధం లేకుండా పోయింది. అయితే ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే ఇవాళ ఈ రాజ్యాంగం ఉంటుందా లేదా అక్కడ దాకా వచ్చేసింది. రాజ్యాంగం ఉంటుందా లేదా? మిత్రులారా, భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పర్టికులర్గా వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ రాజ్యాంగాన్ని రాసిపెట్టుకున్నారు. దయచేసి అర్థం చేసుకుని అలహాబాద్లో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కుంభమేళా అని అంటున్నారు. కుంభమేళా ఎందుకంటే అక్కడంతా సన్యాసులు వీళ్ళైతే యోగులు ఎవరైతున్నారో వాళ్ళే ఈ దేశం యొక్క నైతిక శక్తి. నైతిక శక్తి లేని రాజ్యాంగ సభ అది అందరూ ఎన్నుకున్నది కాదు. కనుక ఇది కుంభమేళా మా రాజ్యాంగ సభ. అక్కడ పోయినసారి వాళ్ళు రాజ్యాంగం రాయాలన్నారు, ఈసారి వాళ్ళు రాజ్యాంగం రాసి పెట్టుకున్నారు. 2024 తర్వాత మనకేం జరుగుతుందో అనే భయం, ఆందోళన మాలాంటి వాళ్ళకైతే చాలు. ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు. ఏం జరగబోతున్నది, ఆ రాజ్యాంగం ఎలా ఉండబోతున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చిన్నగా రిపోర్ట్ చేశారు, రాజ్యాంగాన్ని రాశారు. మనువాదం ప్రకారము ఈ రాజ్యాంగం నడుస్తుందని కింద రాసుకున్నారు అని అంటే ఇక మనువాదము మనందరం నల్లాడేమో. అది మాత్రం వాడు ఎంత దుర్మార్గుడు ఏం రాశాడు. మానవ స్మృతిని అంటే పెట్టాడు బాబాసాహెబ్. అది ఆయన మూల కారణం దాన్ని అడ్డు పెట్టాడు. మనుస్మృతిని ఎందుకు అడ్డు పెట్టాడంటే అది ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రకాల అసమానతలకి అది మూలం. కానీ ఈ మధ్యన చాలా ఆస్తిగా చాలామంది మహిళలు ఉన్నారు. మీరు తెలుసుకోవాలమ్మా, ఈ మధ్యన వాడు ఒక పాంప్లెట్ వేసి సర్క్యులేట్ చేస్తున్నారు ఈ రైట్ వింగ్ వాళ్ళు. ఆ పాంప్లెట్లో ఏం రాశారంటే భర్త భార్యను కొడితే భార్య ఏం చెయ్యాలి అంట ప్రశ్న. భర్త భార్యను కొడితే ఏం చేయాలి? జవాబు మహిళలకు షాక్ కొడుతుంది. జవాబు ఏమిటంటే మహిళ తన పూర్వజన్మలో చేసిన పాపానికి భర్త తన కొట్టి పాప విముక్తిని చేశాడు కాబట్టి భర్త కాళ్ళు మొక్కి రుణపడినారు. అంటే నమ్మగలరా ఇది? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మహిళలు అంటే చైతన్యం అనుకుంది. భర్త కొడితే నువ్వు కొట్టడం నువ్వేం కొట్టడానికి నేను సమానం కదా, బాబాసాహెబ్ ఏం రాసి మా గురించి ఏమన్నాడు మహిళల గురించి అని ప్రశ్నించే మహిళలు ఇక్కడ ఉన్నారు. నువ్వు ఎందుకు కొడతావు అని. కానీ వాళ్ళు ఏమంటే కొడితే మీరు చాలా సంతోషపడాలి. ఎందుకంటే మీకు పాపం విముక్తి అయిపోయింది. పోయిన జన్మలో చేసిన పాపం. మహిళలు ఏం పాపం చేస్తారో అంటే వాడు పాపం చేసే అవకాశం కూడా లేదు. వాడు పాపం పొద్దున్న లేచి ఇంట్లో కష్టపడేవాడు ఏం పాపం చేస్తారు? పాప విముక్తిని చేస్తుందని ఇప్పుడు 21వ శతాబ్దంలో దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. మొన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ దీంట్లో ఎగ్జామ్ 10వ తరగతి పిల్లలకు పరీక్ష ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటంటే మీ నాయన చెప్పినట్లు మీ అమ్మ వినాలి, మీ అమ్మ చెప్పినట్లు మీరు పిల్లలు వినాలి, మీరందరూ చెప్పినట్లు మీ ఇంట్లో పనిచేసే పని మనిషి వినాలి. ఇది అంటే ఇది పరీక్ష. పరీక్షలో పారాగ్రాఫ్ వినాలి. మీ అమ్మ మీ నాయన చెప్పినట్టు వినకపోతే, మీరు మీ అమ్మ చెప్పినట్టు వినకపోతే, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి మీరెవరి మాట వినదు కనుక సమాజంలో ఒక రకమైన
అనార్కీ వస్తుంది, అరాచకత్వం వస్తుంది. ఇది కింద ప్రశ్న ఏమిటంటే సమాజంలో అనార్కీ రావడానికి ఎవరు కారణము? కొన్ని 10 లక్షల మంది పిల్లలు కూర్చున్నారు ఈ పరీక్ష. ఈ పిల్లలందరూ జవాబు రాయాలి. మా అబ్బాయి మా బంధువుల అబ్బాయి, నేను ఢిల్లీలో ఉన్నాను, ఫోన్ చేశాడు. అంకల్ ఇదేంది అసలు ఇట్లిచ్చారు పారాగ్రాఫ్, అయినా మా అమ్మ మా నాన్న చెప్పినట్లేదు, మా నాన్న తప్పు చేయొచ్చు కదా, మా అమ్మ నువ్వు తప్పు చేసావు అనొచ్చు కదా, మా అమ్మ చెప్పినట్టు మేము ఎందుకు వినాలి, మాకు కూడా స్వేచ్ఛ లేదా, మా అమ్మ చెప్తే మేము అమ్మతో వాదించకూడదా, అయినా మా అమ్మ నాయన మేము కానీ ఆ ఉన్న సర్వెంట్ మేడు ఆ పని మనిషి ఎందుకు తీసుకొచ్చారు దీంట్లోకి? పని మనిషి అయితే కుటుంబ సభ్యురాలు కాదు కదా. అంటే స్లేవరీ పోతుంది, జాగ్రత్త. పనిచేస్తున్న తిరుగుబాటు చేస్తారు, జాగ్రత్త. మీరు కొంచెం అటు ఇటు అయితే అక్కడ వాళ్ళ మార్పు వస్తుందని ఈ జవాబు ఇస్తే ఈ పిల్లోడిని అంటే ఏం జవాబు రాసినామంటే, ఏం జవాబు అంకల్, ప్రశ్న వాడు మార్కు లేడు కదా, మా అమ్మనే సమాజంలో అరాచకత్వానికి కారణమని రాశాను అంకల్, కానీ అది తప్పు సమాధానం నాకు తెలుసు, కానీ మార్కులు కొరకట్టు రాసినాను. ఈ మధ్యన ఐఏఎస్ ఇంటర్వ్యూ పోతే వాళ్ళు అడిగింది ఏంటంటే, నీ భర్త చనిపోతే నువ్వు ఇంకో భర్తను చేసుకుంటే ఆ చనిపోయిన భర్త తిరిగి వస్తే నువ్వేం చేస్తావు? ఐఏఎస్తో అడిగే ప్రశ్న అది. అంటే ఇది ఎక్కడ ఏదో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అసలు మన ఫిలాసఫీ ఏమైంది, అసలు మన ప్రోగ్రెస్ ఏమైంది, మహిళా చైతన్యం ఏమైంది, దళిత చైతన్యం ఏమైంది అంటే ఇవాళ భావజాలం ఏదైతుందో భారత రాజ్యాంగానికి చాలా విరుద్ధంగా భావజాలం సమాజంలో చాలా బలంగా అది వస్తున్నది. మనము జాగ్రత్త పడకపోతే, మనం ఇలాంటి వాళ్ళ మినిస్టర్స్ రాలేదు, నిజానికి వాళ్ళు రావాలి, వాడు మన ప్రతినిధులు వాళ్ళు రావాలి, మనం చెప్పేది వినాలి. వాళ్ళు కూడా ఓట్ల కొరకే తిరుగుతున్నారు, మనం కూడా ఓట్లు ఉన్నాయి కదా మన దగ్గర, మనం కూడా చాలామంది చెప్తాం కదా, ఓట్లు అక్కడనే లేవు, ఓట్లు ఇక్కడ కూడా ఉన్నాయి. వీళ్ళే అసలు ప్రతినిధులు, వీళ్ళే నిజంగా ఇక్కడ పోయి ఈ పార్టీ దానికంటే బెటరు, వీడు కొంచెం రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, ఏదో మనం చెప్పేది మనం చెప్తుంటాం. కానీ ఇవాళ భయపడవలసిన అవసరం ఏమొచ్చిందంటే 2024 తర్వాత పరిస్థితి ఏమిటి, ఇది మనందరం కూడా సమిష్టిగా ఆలోచించవలసినటువంటి ఒక అవసరం ఇప్పుడు వచ్చింది. చరిత్ర ఒక మలుపు తిరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం గుర్తు చేసుకున్నామంటే ఆయన పోరాటాలు, ఆయన జీవన విధానం, ఆయన రాసిన రచనలు, ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన మనకిచ్చిన స్ఫూర్తి, ఇవన్నీ కూడా మనని ఆకలింపు చేసుకొని ఆ స్ఫూర్తితోనే మనం పనిచేయాలి. అదే నిజమైన బాబాసాహెబ్ ఆయన ఎప్పుడు ఆయన నివాళి, మన ఇవ్వగల నివాళి ఏంటంటే ఆయన జీవితం అంతా పోరాటం చేశాడు కదా. లా మినిస్టర్ కూడా కాదనప్పుడు మినిస్టర్ను కూడా రిజైన్ చేశాడు కదా ఒక ప్రిన్సిపల్ కొరకని, పదవిని వదులుకున్నాడు కదా. అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి మనకేంటంటే అందరికీ ప్రయోజనం జరగాలి అని అనుకున్నాం. చివరిగా ఒక మాట చెప్పి, రాజ్యాంగంలో అస్పృశ్యత పోవాలని, సమానత్వం రావాలని ఉంది, దాంట్లో రాజ్యాంగాలు అవన్నీ రాస్తున్నాయి. 1955 వరకు దళితుల మీద వివక్ష విపరీతంగా పెరిగింది. రాజ్యాంగంలో రాస్తున్న రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేయాలనో రాజ్యాంగం ఉండదు, అధికారం ఉండోడు ఆ రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని అమలు చేయాలి. సరే 1955లో మనకు సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చింది, కొన్ని హక్కులు అంటే రాజ్యాంగ స్ఫూర్తితో కొన్ని హక్కులు వచ్చాయి యాక్ట్ ప్రకారం. 1989కి వచ్చే వరకు మనకు సివిల్ రైట్స్ మనకు SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ రావాల్సి వచ్చింది. అంటే ఏది 55 నుంచి 89, 14 ఏళ్ళ తర్వాత చాలామంది మీరు చదివి ఉంటారు. దాంట్లో అట్రాసిటీస్, దళితులకు వ్యతిరేకంగా దళితుల పట్ల జరుగుతున్నటువంటి అకృత్యాలు లేకపోతే క్రూరత్వం ఏదైతుందో అంత లిస్ట్ చేశారు. మూత్రాన్ని తాగించడము, తర్వాత మలాన్ని తినిపించడము, అంటే ఎంత పడితే అంత. ఈ మధ్య ఎవరో పాప గణేష్ దగ్గర పెడితే పిల్లోడు ఆకలి అవుతుందని అట్టుపడి తిన్నాడు, వాడిని తల కిందలు చేసి 2 గంటలు కొట్టారు. ఆకలి అవుతున్న పిల్లోడు, మానవత్వం ఉండకూడదా? వాడు గణేష్ దగ్గర ఒక అట్టుపడిని తీసుకొని తింటే మీరు ఎంత శిక్షిస్తారు? ఏం మనుషులు మీరు అసలు? పిల్లోడు అమాయకత్వమే కావచ్చు, ఒక అట్టుపడిని తీసుకొని తిన్నాడు. అరే పాపం పిల్లోడికి ఇంకో అట్టుపడిని ఇవ్వాలి, కానీ నీ మానవత్వం ఉంటే నువ్వు పిల్లోడిని కొడతావా?
అంటే ఇదే అసలు ఇంత అన్యాయంగా మన కళ్ళ ముందర ఇది జరుగుతున్నది. ఈ ద్వేషము, ఈ అంటే మనుషులను ద్వేషించడము, మనుషుల పట్ల ఇట్లా ప్రవర్తించడము, అమానుషంగా ప్రవర్తించడం మన చుట్టూ సమాజంలో జరుగుతున్నది. ఇందులో దాహాన్ని దాచుకోవడానికి అలా కష్టపడ్డాడు ఆయన. దీన్ని ఏమంటారంటే ఆకలి మంటలు, బర్నింగ్ డిజైర్ అంటారు, ఫైర్ బెల్లి అంటారు. అలా ఆయనకు ఒక చిన్నప్పటి నుంచి కూడా ఆ పెరగడమే ఒక విధమైనటువంటి అనూహ్యమైన మార్పులు ఆయనలో చోటు చేసుకున్నాయి. సరే, ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే మేము చాలామంది ఏం ఆలోచిస్తామంటే ఆయన జీవితంలో ఒక 20 ఏళ్ళు తీసి 40 ఏళ్ళ నుంచి ఒక 4 ఏళ్ళు ఈ పొలిటికల్ లైఫ్లో ఉన్నాడు. ఆ మిగిలిన 40 ఏళ్ళు ఉంటే 40 ఏళ్లలో ఆయన 34 డిగ్రీలు రాశాడు. ఎన్ని డిగ్రీలు రాశాడు? 34. ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యంలో మొత్తం ప్రపంచం అంతా బ్రిటిష్ సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉంది. 400 రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నాయి. ఏది లేదు ఇక్కడ, అమెరికా లేదు, ఏం లేదు. అప్పుడు ఆయన 4 డాక్టరేట్లు తీసుకున్నాడు, 4 డాక్టరేట్స్. ఒక డాక్టరేట్ ఆయన రాస్తున్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం వస్తుంది, తరిమేస్తాడు. ఆడొస్తాడు, మళ్ళీ రెండు పేపర్ సబ్మిట్ చేయాలని మళ్ళీ వెళ్తాడు. అది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పేపర్. అది మనం ఇప్పుడు ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, కానీ ఆ పేపర్లో అప్పుడే రాస్తాడు రూపీ, ద వాల్యూ ఆఫ్ రూపీ, ఆరిజిన్ అండ్ సొల్యూషన్స్ అంటాడు. ఈ సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ తీసేసి కూడా ఇది రాస్తాడు, అప్పుడే చెప్తాడు ఆయన. సో ఎనీహౌ, అప్పుడు చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. ఇండియాలో ఏ మేధావి ఉన్నా, 4 డిగ్రీలు చదివినా, 4 కోర్సులు చదివినా, వాడు అమెరికాకి వెళ్ళి పని చేస్తాడు. ఎందుకు? అమెరికా డాలర్ 83 రూపాయలు, ఇండియా ఒక్క డాలర్ 83 రూపాయలు. కాబట్టి ఆ డబ్బులు 4 రెట్లు వస్తాయి. 10 రూపాయల జీతం వస్తే ఆడ 80 రూపాయలు వస్తుంది, 8 రెట్లు వస్తాయి. కాబట్టి మన దగ్గర ఉన్న మేధావులు, మేధాశక్తి అంతా కూడా పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకొని ఉన్నారు. కానీ ఈయన వెళ్ళలేదు, ఈయన ఇక్కడికే వచ్చాడు. అంత పెద్ద చదువుకొని ఆ బుక్కులు ఉన్న అన్నిటి సరే పోతపోయింది. ది మెయిన్ ఎయిమ్ ఇప్పుడు మన ఈయన ఉద్దేశంలో ఏంటంటే, he was exposed to very highly educated. The society is known as egalitarian society. Equality before law, equal freedom, everything. హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నారు, అన్ని అందరికి హక్కులు ఉన్నాయి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఆయన ఎప్పుడు అలా చూస్తూ ఇలా చూసేవాడు. అరే మన సమాజంలో ఇలాంటిది ఇప్పటికే లేదే, నేను ఉన్నంత వరకు ఈ సమాజంలో ఏదో చేద్దాం అన్నాడు. అయితే నీకు తెలుసు కదా, మన పల్లెల్లో ఒక సామెత ఉంది, ఒక పేదవాడి ఇంట్లో అందమైన అమ్మాయిని పుడితే ఆ అమ్మాయిని కాపాడుకోవడం చాలా కష్టం. హీరో ఒకడు ఏదో ఒకటి చేస్తాడు ఏదని తల్లి బాధపడుతూనే ఉంటుంది. అదే ఒక దళిత కులంలో ఒక పెద్ద ఇంటెలిజెంట్ పుడితే, ఒక అతను ఎలాంటి వ్యక్తో, అతనికి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్, ఎలా మాట్లాడారో, ఎలా అతన్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ చూస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ఆయన కష్టపడి చేసినటువంటి ఫలితం ఏంటి? ఆ 34 డిగ్రీలతోటే రాజ్యాంగాన్ని ఎవరు రాయాలి? మన సమాజంలో చాలా అగ్రకుర వర్ణాలు ఉన్నారు, పాండిత్యాలు ఉన్నారు, సాంస్క్రిట్ చదివే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈయన చేసినటువంటి ఇంకా గూగుల్లో సర్వే చేయండి, ఇంకా ఆయన నా పేరు రాసూరి చంద్రశేఖర్, నేను సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా SC/ST రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ. ఈరోజు మేము నేషనల్ కన్వెన్షన్ అండ్ SC/ST BC ప్రాబ్లమ్స్ మీద సెమినార్ కండక్ట్ చేసినాం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ ముఖ్యంగా మేము ఇది స్ట్రెస్ చేయదలుచుకున్నాం. అదర్ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంటు, బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంటు, తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ 2020 వీటిని మీద కూడా మేము ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ SC/ST BC మైనారిటీ ప్రజలకు ఏమైపోయిందంటే, కాన్స్టిట్యూషన్ని మార్చేస్తున్నారు, దేశాన్ని మార్చేస్తున్నారు, RSS వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, బీజేపీ గవర్నమెంట్ ఈ మమ్మల్ని మళ్ళా వెనుకకి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మాకున్న రాయితీలు కానీ, బెనిఫిట్స్ కానీ, రాజ్యాంగ హక్కులు కానీ
మాకు వచ్చేటట్టు లేవనే భయంతో ఈ వర్గాలు అయితే ఉన్నాయి. దానివల్ల మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసినాము. మేము ఏం చెప్తున్నామంటే ఏదైనా మార్పు వచ్చేటప్పుడు ఆ మార్పును ప్రజల్లోకి తీసుకుపోయి మన లాభమా నష్టమా అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది అంటే మార్చి అనవసరంగా దేశంలో అలజడి సృష్టించొద్దు, ఈ వర్గాలకు అన్యాయం చేయొద్దు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద కపట ప్రేమ వల్కబోస్తున్నాయి తప్ప ఏం లేదు. 10 సంవత్సరాలు అవుతుంది బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇంతవరకు ఫిలప్ చేయలేదు. 10 years అవుతుంది. సెంట్రల్లో అట్లే ఉంది, స్టేట్ అట్లే ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే నామమాత్రంగా లెక్కలేసి కాకుండా ఎస్సీల యొక్క 15%, ఎస్టీల యొక్క 6% ఎంప్లాయ్మెంట్ ఉన్నదా లేదా, ఎక్కడైతే తగ్గుతుందో దాన్ని స్పెషల్ డ్రైవ్ కింద లెక్కలు కట్టి స్పెషల్ డ్రైవ్ అన్ని నోటిఫికేషన్లతో కాకుండా సపరేట్ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ సమస్య చాలా ఉన్నది సెంట్రల్లో కానీ స్టేట్ కానీ. యూత్ 40% ఉన్నదని మోడీ చెప్తాడు, ఇక్కడ కూడా యూత్ ఉన్నదని చెప్తారు. కానీ అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి యూత్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం లేవు, వాళ్ళకి చేయుత అనేది కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. దానివల్ల బ్రతకడం కష్టమైపోతుంది. అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ దొరకలేదు, ఉపాధి అవకాశాలు కూడా లేవు. లోన్లు కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కనుక చేయగలిగితేనే అన్ఎంప్లాయీ ఇది బతకగలుగుతారు, లేకపోతే చాలా కష్టం. ఒకసారి వాళ్ళు నిరుత్సాహాన్ని కనుక వస్తే పరిస్థితులు తారుమారు అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క క్షేమాన్ని, వాళ్ళ యొక్క ఉపాధిని 2 ప్రభుత్వాలు, సెంట్రల్ అండ్ స్టేట్ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషన్లో కూడా ప్రైవేట్ సెక్టర్లో ఎడ్యుకేషన్ నడుస్తుంది. వాడు చిన్న పోరగాన్ని జాయిన్ చేస్తే 1,30,000 రూపాయలు ఫీజు కట్టాల్సిన అవసరం వచ్చింది. అట్లా కాకుండా ప్రైవేటైజేషన్ చేయొద్దు, గవర్నమెంట్ సెక్టార్ని కాపాడాలి. ఎడ్యుకేషన్, హెల్త్ని కూడా గవర్నమెంట్ సెక్టార్ని కాపాడాలి. ఈ 2 కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయాలి. ఇన్కమ్ సీలింగ్ కూడా రైతు బంధువునికి 8,000 ఇస్తాడు, 8 లక్షలు సీలింగ్ ఇస్తాడు యాన్యువల్ ఇన్కము. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 8 లక్షలు ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 2 లక్షలు ఇస్తుంటే ఆ 2 లక్షల స్కీమ్ని 8 లక్షలకి పెంచాలి. అందరికీ సమానంగా 8 లక్షలు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నోడే బీదోడని నిర్ధారణ చేయాలంటే ఈ 2 లక్షల నుండి 8 లక్షలు కూడా వాళ్ళకి పెంచాల్సిన బాధ్యత అయితే ఉన్నది. అట్లనే ఇప్పుడు ఫీజులు కానీ ఇవి కానీ రియంబర్స్ చేయడంలో చాలా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఫీజులు కట్టి తల్లిదండ్రుల మీద ప్రెషర్ అవుతుంది, అప్పు తీసుకొని ఫీజులు కట్టి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు చెప్పినట్టుగా పనిచేయట్లేదు. ఏదైతే చెప్తున్నారో అది బాటం లెవెల్కి వస్తలేదు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరుగుతలేదు. టోటల్గా ఈ దేశంలో అసంతృప్తితో ఉన్న వర్గాలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్. ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అది ఏంటంటే పేరుకి ఇస్తున్నారు, దాంట్లో 1-2% మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 1,00,000 ఇల్లు కట్టినట్టు ఎంతమందికి ఇచ్చిండ్రు? అటువంటి స్కీమ్స్ మా దాకా చేరతలేవు, మేమైతే అవి అనుభవిస్తలేము. వేరే కులాలు ఏమనుకుంటున్నారంటే మేమేదో మొత్తం దేశాన్ని దోచేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మా వరకు వస్తలేదు. మేమైతే ఈ 75 సంవత్సరాల మేము బాగుపడ్డది లేదు, లేకపోతే మేము 100 కోట్లు సంపాదించలేదు, 100 ఎకరాలు సంపాదించలేదు. మేము ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్ ఉన్నాం. చదువుకున్నామో కానీ మా యొక్క సంపాదన, ఒక తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంపాదన మొత్తాన్ని విద్యా మీదనే పెట్టి మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే కూడా ఉద్యోగాలు రాక అన్ఎంప్లాయ్మెంట్లో ఉండి మళ్ళీ మేము తల్లిదండ్రులకు భారం అయిపోతున్నాం. కాబట్టి మేము ఏమంటున్నట్టు అన్ఎంప్లాయ్మెంటు, ఉపాధి అవకాశాలు, ఎడ్యుకేషను, హెల్త్ ఇవన్నిటి కూడా మాకు అందేటట్టుగా చూడాలి. రాజ్యాంగంలో ఏదైతే హక్కులు ఉన్నాయో అవి మాకు ఇంతవరకు 75 సంవత్సరాల్లో రోజు కోట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అవి మాకు చెందేటట్లు, బాబాసాహెబ్ యొక్క ఆశయాలు నెరవేరేటట్లు మేము ఇంకా సమాజంలో మేము కూడా సమాన హోదా రావడానికి, సమాన అవకాశాలు మాకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం తెలిసింది. తర్వాత మేము గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మా యొక్క ఆవేదన చెప్దామని అనుకున్నాం. కానీ 3 మినిస్టర్లు పిలిస్తే 3 మినిస్టర్లు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాల వల్ల రాలేకపోయినా, వచ్చి ఉంటే మేము రిప్రజెంటేషన్ సబ్మిట్ చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా మా డిమాండ్స్ అన్ని పెట్టినాము. ఇప్పుడు కూడా మళ్ళీ కలిసి ఆయనకి రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాము. మేము మంత్రుల్ని కానీ వీళ్ళని కోరుకుంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కూడా మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం. జి మురళీధర్ రావు, నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఎస్సీ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ ప్రాబ్లమ్స్ మీద కన్వెన్షన్ మేము కండక్ట్ చేస్తున్నాం.
మెయిన్ ఏంటిదంటే మా స్పెసిఫిక్ రెఫరెన్స్ ఏంటిదంటే సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ. ఎందుకంటే ప్రత్యక్షంగా దీని గురించి యావత్ భారతదేశం లోపల కాన్స్టిట్యూషన్ గురించి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా దీన్ని ఏ విధంగా కాన్స్టిట్యూషన్ని ఏ విధంగా సేవ్ చేయాలి, అట్లాగే డెమోక్రసీని కూడా ఏ విధంగా సేవ్ చేయాలన్న ఉద్దేశం మా మనసులో ఉన్నది. దాన్ని ఈరోజు ప్రత్యక్షంగా కన్వెన్షన్ ద్వారా అందరినీ పిలిచి దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. అయితే డిస్కషన్ మొత్తం అయిపోయిన తర్వాత దీనిపైన ఫ్యూచర్ కార్యక్రమం ఏంటిదో మేము రిజల్యూషన్ పాస్ చేసి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకా ఇతర కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్లకు కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమస్య ఎటువంటిదంటే కొంచెం భయంకరంగా మాకు కనిపిస్తుంది. మెయిన్గా ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది. ఒకవేళ మోడీ గారు వచ్చే ఎలక్షన్లో గెలిచినట్లయితే మరి ఆయన ఫ్రీక్వెంట్గా అంటున్నాడు కాన్స్టిట్యూషన్ని మార్చాలి, కాన్స్టిట్యూషన్ని రీరైట్ చేయాలా అనేది ఎన్నో సందర్భాలలో చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన ఎక్కువ మెజారిటీ ద్వారా గెలిచినట్లయితే ఈ ప్రాబ్లం అయితే తెర మీదకి వస్తుంది. మరి తెర మీదకి వస్తుందంటే కాన్స్టిట్యూషన్ని మరి ఏ విధంగా మారుస్తాడు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసి అందులో ఎలాబొరేటివ్గా ఏమేమి కొత్త కాన్స్టిట్యూషన్లో చేర్చాలి, ఏమేమి పెట్టాలి, ఇవన్నీ చర్చల ద్వారా అందులో ఇన్కార్పొరేట్ చేస్తాడా, లేక వాళ్ళ సొంతగా కాన్స్టిట్యూషన్ని రాసుకున్నారు అని చెప్తారు, దాన్ని మార్చేసి మన మొహాల మీద పడేస్తారా అన్నది ఒకటి సమస్యగా మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కన్వెన్షన్లో చాలామందికి చెప్పడం జరుగుతుంది. అది ఏంటంటే మీరు కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడండి. మరి మోడీ గారు ఈ కాన్స్టిట్యూషన్ మీద ఏదో నిర్ణయం తీసుకుంటాడు. మరి అది తీసుకోకుండా ఏ విధంగా మనము అడ్డుకోవాలి, ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్ కాకుండా మనం ఏమైనా చేయాలా అనేది కూడా డిస్కషన్ జరుగుతున్నది. సో ఈ కన్వెన్షన్ అయ్యేలోపు ఒక నిర్దిష్టమైన ఒక స్పెసిఫిక్ రిజల్యూషన్ మాత్రం పాస్ చేయడం జరుగుతున్నది. ఏంటంటే కాన్స్టిట్యూషన్ని మార్చొద్దు. కాన్స్టిట్యూషన్లో ఎలాగైతే లోటుపాట్లు కానీ ఏమైనా అనవసరమైన విషయాలు కానీ ఉన్నట్లయితే వాటినన్నింటినీ కూడా అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ని సరిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు పెట్టుకున్న తర్వాత కూడా మరి ఆయన ప్రతిసారి మారుస్తా అని అనడం జరుగుతున్నది. దీన్ని గట్టిగా ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కాన్స్టిట్యూషన్ని మార్చినట్లయితే మరి చాలామంది ఏమంటున్నారంటే దాంట్లో ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి ఎలాంటి ప్రొవిజన్స్ ఉండవు, ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు, ఇవన్నీ తీసేయడం జరుగుతుంది అనేసి చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు. మరి వాట్ ఎగ్జాక్ట్లీ మోడీ గారు ఏమనుకుంటున్నారు మనకైతే ఇప్పటివరకు తెలియదు. ఒకవేళ ఈ కన్వెన్షన్ ద్వారా మేమేం చెప్పాలనుకున్నామంటే ఒకవేళ మారుస్తారంటే ఎలా మారుస్తారు? ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తారా? ఏర్పాటు చేసి దాంట్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి కొత్త కాన్స్టిట్యూషన్లో అవి డిస్కస్ చేస్తారా? లేకుంటే ఉన్న కాన్స్టిట్యూషన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ముందు పెట్టకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నట్లయితేనంటే ఈ ఆర్గనైజేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్గనైజేషన్ అన్నీ కలిసి మరి వ్యతిరేకించే ప్రశ్న కూడా ముందుకు రావచ్చు అనేది మేము చెప్పడం జరుగుతుంది.